స్మిత గారితో ఉన్నాం మనం ప్రస్తుతం. స్మిత ఈజ్ ఇన్ ద బ్యూటీ లైన్. అందంగా ఎలా తయారవ్వాలి, ఆవిడ ఎలా తయారవ్వాలో కనుక్కునే వాళ్ళ. ఐ వాజ్ సో షాక్డ్. మీరు నడుచుకుంటూ వస్తుంటే ఎవరో చిన్నపిల్ల వస్తున్నట్టుంది అనుకున్నా. I wouldn't say too much, maybe 6 kilos or something, but that because I was never overweight, so that 6 looks. ఏం చేశారు స్మిత, కొంచెం చెప్పరా మాకు కూడా. ఎప్పుడు కూడా నేను మీకు ఫిల్మ్ ఆఫర్స్ చాలా వచ్చిండే కదా స్మిత. అసలు వద్దనుకోని చేసింది. I didn't enjoy it at all because it was not the right thing. అక్కడి నుంచి భయానికి మన సంస్కృతి సంప్రదాయంలో భాగం అంతా కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయాలి, అది మీ సంకల్పం. అది పాట ద్వారా, మీ ప్రోడక్ట్స్ ద్వారా, మన జీవన విధానం ద్వారా, ఏదైనా సరే. ఇలాగా ఉండొచ్చు, అలాగా ఉండొచ్చు, ఇలా ఉన్నోళ్ళు అలా ఉండలేరు, అలా ఉన్నోళ్ళు ఇలా ఉండలేరు అనేది. ఈ ఎక్స్పీరియన్స్లో స్మిత ఆవదం నూనె కానీ ఏదైనా బొడ్డు చుట్టూ విన్నాను. నేను యాక్చువల్లీ ఏం చేశానంటే తెప్పించుకొని నేను వాడేవి 2-3 థింగ్స్ ఉంటాయి. రెడ్ శాండల్వుడ్ పౌడర్, ఫేస్ వాష్ అయితే నేను అది ఎవ్రీడే. బట్ అస్సలు మేకప్ లేకుండా అదే. ఇప్పుడు ఏమీ లేదు, మాయిశ్చరైజర్ ఉంది అంతే. అది కూడా ఎందుకంటే డ్రై అవ్వకుండా అంతే. నా స్కాల్ప్ క్లీన్ అవ్వాలంటే నా బట్ ఇట్స్ అమేజింగ్ హౌ యూఆర్ గ్లోయింగ్. అంటే ఐ థింక్ ఇట్స్ ఇన్సైడ్ గ్లో అనుకుంటాం ఇది. ఏమీ నేను పెద్ద వాడని దాన్ని నేను అది చెప్తున్నానంటే. స్మాల్ సాంగ్ ఆర్ శ్లోకం మీ ఇష్టం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అన్ని సాత్వికంగా మారిపోయారు. అమ్మ వల్ల కూడా కొంత ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. అమ్మ కన్నా అమ్మమ్మ. అమ్మమ్మ గురించి అయితే చాలా విన్నాను నేను. దట్ 2007లో చెప్పెళ్ళారు, ఈరోజు ఐఎమ్ గోయింగ్ పీస్ఫుల్గా వెళ్ళాలి, కృష్ణా నదిలో పంచభూతాల్లో కలవాలి, క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి. నాకు ఒక 10 months నుంచి నా షోల్డరు భయంకరమైన. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాత పద్ధతులే చాలా బెటరు. మరి ఈ రోజుల్లో హాయిగా ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీగా ఉండాలంటే మనకి అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు నేర్పించిన ఆ ఓల్డ్ స్కూల్ పద్ధతులే బెటర్ అని చెప్పి నమ్మిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అలా నమ్మి పాటిస్తున్న వాళ్ళు మనకి ఒక పాత్వే వేస్తున్నారనమాట. ముందు ముందు మనం ఎలా లైఫ్ స్టైల్ మార్చుకోవాలని చెప్పి. అండ్ ఐ హ్యావ్ విత్ మీ వన్ సచ్ అన్ ఐకన్. తను ఒక ఆర్టిస్ట్గా, ప్లేబ్యాక్ సింగర్గా అండ్ హైరబ్బా గర్ల్గా మనకి అప్పుడెప్పుడో పరిచయం. అక్కడి నుంచి తను స్పిరిచువల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ పాత పద్ధతుల్ని అలవర్చుకుని ఓల్డ్ స్కూల్ ఆంట్రప్రెన్యూర్గా, ఫిట్నెస్ అండ్ మోటివేషనల్ ఐకన్గా కూడా షీ ఈస్ వెల్ నోన్ టు ఎవ్రీబడి. స్మిత గారితో ఉన్నాం మనం ప్రస్తుతం. స్మిత ఈజ్ ఇన్ ద బ్యూటీ లైన్. సో అందంగా ఎలా తయారవ్వాలి, ఆవిడ ఎలా తయారవ్వాలో కనుక్కునే వాళ్ళ. స్మిత, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మై ప్లెజర్. ఇవాళ హైరబ్బా గర్ల్ లాగా కనిపిస్తున్నారు. అవును, ఆ మెమరీస్ ఇంకా ఉంటాయా? అయ్యో బాగా. అందుకేగా ఓజీ అని కమింగ్ బ్యాక్ విత్ అ హోల్ బంచ్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్ అండ్ లైవ్ ఇన్ కాన్సర్ట్ ఫ్రమ్ అక్టోబర్. దసరా అవగానే ఆ పని మొదలు. మధ్యలో గీత సీతగా మారి ఇప్పుడు సీత మళ్ళీ గీతగా మారుతున్నట్టేనా? మనలో అన్నీ ఉంటాయి. ఐ కెన్ బి దిస్, ఐ కెన్ బి దట్. యూ హ్యావ్ టు బి ఎవ్రీథింగ్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. బట్ ఐ వాజ్ సో షాక్డ్. మీరు నడుచుకుంటూ వస్తుంటే ఎవరో చిన్నపిల్ల వస్తున్నట్టుంది అనుకున్నా. మిమ్మల్ని చూస్తే అర్థమైంది, యూ లాస్ట్ సో మచ్ వెయిట్. I wouldn't say too much, maybe 6 kilos or something, but that because I was never overweight, so that 6 looks very huge. ఏం చేశారు కొంచెం చెప్పరా 7 maybe. ఎప్పుడు కూడా నేను ఒక లైక్ లార్జ్ క్వాంటిటీ ఈటర్ని కాను అసలు ఎప్పుడు కూడా. ఈవెన్ వెన్ ఐ వాజ్ ఎట్ మై హైయెస్ట్ విచ్ వాస్, నాకు ఓపెన్గా నా నంబర్లు కూడా చెప్తా, 60 kilos was my highest, maybe 60-61 kgs. ఈవెన్ అట్ దట్ టైమ్ ఐ వాజ్ నెవర్ ఈటింగ్ లార్జ్ క్వాంటిటీస్. కానీ ఎక్కడో ఒక సింక్ ఇట్ట తప్పి ఒక నంబర్ దాటేశాక ఐ కుడ్ నాట్ బ్రింగ్ ఇట్ డౌన్. అది చాలా ఒక 2 years దాకా ఇట్ టుక్ మీ దట్ లిటిల్ టైమ్. ఏంటబ్బా మళ్ళీ 58కి వెళ్తా, 57కి వెళ్తా, మళ్ళీ టక్కని 60కి వెళ్ళిపోతున్నా. నచ్చట్లా, నాకు నేను నచ్చట్లేదు. అండ్ ఐ హ్యావ్, నాకు నా వేయింగ్ స్కేల్తో చాలా మంది అంటారు ఈట్ రైట్, డూ రైట్ థింగ్స్, వేయింగ్ స్కేల్ చూడొద్దు అంటారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్. ఇప్పుడు అంటారు కదా పేరెంటింగ్ కూడా, వాట్ ఈస్ రైట్ ఫర్ యూ ఇస్ నాట్ రైట్ ఫర్ సంబడి ఎల్స్ అంటారు. ఇట్స్ యువర్ ఓన్ స్టైల్ అని. సిమిలర్లీ ఈవెన్ మై వెయిట్ మేనేజ్మెంట్ ఫర్ మీ హ్యాస్ ఆల్వేస్ బిన్, మై స్కేల్ అండ్ మీ హ్యావ్ అ వెరీ ఇంటెన్స్ రిలేషన్. లైక్ ఎవ్రీడే పొద్దున రాత్రి నేను స్కేల్ ఎక్కకుండా పడుకోను, స్కేల్ ఎక్కకుండా బయటికి వెళ్ళను. సో దట్స్ ద వే ఐ కైండ్ ఆఫ్ ట్యాకిల్ మై ఇది. అండ్ నేను ఎప్పుడు రియలైజ్ అయ్యాను ఏంటంటే, వెయిట్ గనక నేను నాకు కావాల్సిన నంబర్లో అది కరెక్టా కాదా పక్కన పెడదాం. నాకు కావాల్సిన నంబర్, బికాస్ అవర్ మైండ్ ఇస్ అవర్ బిగ్గెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎనిమీ. అవును, కరెక్ట్ గా చెప్పారు, ప్రాక్టికల్ గా చెప్పారు యాక్చువల్లీ. సో
డైటీషియన్స్ ఒకటి చెప్పొచ్చు, థెరపిస్ట్ ఒకటి చెప్పొచ్చు, న్యూట్రిషనిస్ట్, లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఇది. బట్ మనకి మన బాడీతో, మన వేయింగ్ స్కేల్తో, మన లైఫ్తో ఒక రిలేషన్ మనకు ఉంటుంది. అది ఈజ్ బియాండ్ సంబడి ఎల్స్ టెలింగ్ యూ అన్ ఇన్స్ట్రక్షన్. కరెక్ట్. సో ఫర్ మీ ఇన్ మై హెడ్ ఐ ఫీల్ హ్యాపీ, హెల్దీ అట్ అ సర్టన్ నంబర్ నాకు. సో ఐ సెడ్ ఇంకా నేను దీన్ని ఎలాగైనా సరే ఐ హ్యావ్ టు బ్రేక్ దిస్. అది ఇట్లా వచ్చి అట్లా, అట్లా వచ్చి ఇట్లా, నాకు కావాల్సిన దగ్గరికి వెళ్ళట్లా. ఇంకా ఐ సెడ్ ఇలా కాదు, ఏం చేద్దాము అని. స్ట్రేంజ్లీ యాక్చువల్లీ ఈరోజు చెప్పాల్సి వచ్చిందేమో ఆవిడ గురించి, అందుకని చెప్తున్నాను. డాక్టర్ వినీలా అని పాపం ఆవిడని మధ్యలో చాలా హింస పెట్టారు చాలా మంది. అవును అవును, నేను చూసారా, చాలా మంది హింస పెట్టేశారు పాపం. The first 1 month was completely like, it was very difficult because she gives combinations of many things into one meal. అది అదే పనిగా పెట్టుకోవాలి. ఒకళ్ళని పంపించేసేదాన్ని, రికార్డింగ్ వీడియో పంపించేసి ఇంక ఈ టైంకి ఇది పెట్టు. బట్ ఆవిడ చెప్పినంత క్వాంటిటీ కూడా నాకు వెళ్ళదు, బికాజ్ ఐ డోంట్ ఈట్ లార్జ్ సైజ్. లిటరలీ అక్కడి నుంచి నాకు మొదలైంది. ఐ వుడ్ సే ఆ కట్ ఆఫ్ అంటే ఫ్రమ్ సమ్వేర్ వేర్ ఐ కుడ్ నాట్ మూవ్, చిరాకు వస్తుంది, వచ్చి వెళ్ళిపోతున్నా అనే దాని నుంచి 56 దాకా ఆవిడ ఉన్నారు. షీ వాస్ పార్ట్ ఆఫ్. ఎన్ని రోజుల్లో లూజ్ అయ్యారల్లా? ఇది ఒక దెన్ ఐ హ్యాడ్ సమ్ డాక్టర్స్ ఆల్సో అడ్వైజ్ అండ్ సపోర్ట్. లైక్ ఐ వాజ్ ఇన్ టచ్, లైక్ I did it holistically only. I spoke to people, I did what I had to do. మార్చ్లో మొదలెట్టాను అనుకోవచ్చు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, 6 months అయింది. 6 months. అండ్ వన్ మోర్ థింగ్ దట్ హ్యాపెండ్ వాజ్, నాకు ఒక 10 months నుంచి నా షోల్డర్ భయంకరమైన ఒక ఇంజురీ. చేయి పైకి వెళ్ళట్లా, ఇక్కడ ఇలా వెళ్ళిపోదు. మీరు డాన్స్ కూడా చేస్తారు కదా? సో అన్నిటికీ చాలా, వాలీబాల్ ఆడతా, చాలా ఇంటెన్స్గా ఆడతా. అంటే నా టీంలో నేను ఒక్కదాన్ని అమ్మాయిని, అందరు అబ్బాయిలు. సో వీ ప్లే లైక్ ప్రాపర్ బాయ్స్ గేమ్ ఓన్లీ. అమ్మాయిలాగా ఎవరు పట్టించుకోరు కూడా నన్ను. సో ఐ ఆల్సో చాలా యాక్టివ్లీ ప్లే ద గేమ్. లాస్ట్ ఇయర్ టోర్నమెంట్ కూడా అయింది. టోర్నమెంట్ ఫైనల్ స్టేజ్కి వచ్చే టైంకి కొంచెం తెలుస్తుంది ఏదో అయిందని. ఏమైపోయిందంటే బిట్వీన్ నవంబర్ అండ్ ఫిబ్రవరి ఐ వాజ్ ఆల్సో డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అట్ ద సేమ్ టైం మై షోల్డర్ అసలు మూమెంట్ ఆల్మోస్ట్ ఇలా కూడా చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఫ్రోజన్ కూడా, ఇట్స్ బియాండ్ అ ఫ్రోజన్ షోల్డర్. ఓకే, చాలా బియాండ్ నిజానికి పెయిన్ఫుల్. ఇంకా నేను డిసైడ్ అయ్యా, ఇంకా లైఫ్లో అన్ని చెత్తగా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ విల్ కీప్ మీ హ్యాపీ ఈస్ గెటింగ్ బ్యాక్ టు మై ఓల్డ్ వెయిట్ అండ్ సెల్ఫ్. ఇంకా అక్కడ పట్టుకొని ఇంకా కంకణం కట్టుకున్నా. ఐ డోంట్ కేర్ వాట్ ఐ డూ, స్కేల్లో నేను ఈ నంబర్ చూడాలి అని మొదలెట్టా. ఆవిడ అన్నారు, మీరు స్టక్ అయిపోయింది, కదలట్లా అన్నారు, కదిలింది కదా అన్నారు. నో, ఇట్ వాస్ డెఫినెట్లీ నైస్ ఆఫ్ హర్. దెన్ డాక్టర్లు, కొంతమంది డాక్టర్స్ ఆల్సో వర్ దేర్ టు సపోర్ట్. లైక్ ఐ డిడ్ డాక్టర్ సాగరి అని అ వెరీ గుడ్ ఫ్రెండ్, పృథ్వీ గారు అని ఇంకో డాక్టర్, ఎవ్రీ వన్ ఐ వాజ్ ఇన్ టచ్. లైక్ దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ డూ ఐ డూ, హౌ డూ ఐ హ్యాండిల్, యూ నో, నాట్ డే టు డే, బట్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ వన్ కాన్వర్సేషన్, ఇట్ వాజ్ విత్ దెమ్. రైట్. అండ్ అక్కడి నుంచి ఐ టుక్ ఇట్ ఫార్వర్డ్ మై సెల్ఫ్. యాక్చువల్స్ లో ఏం తగ్గించేశారు? ఫుడ్, రైసా? క్వాంటిటీస్ నేను 0 కార్బ్ చేయలేను, ఎందుకంటే నాకు కార్బ్స్, నంబర్ 1 కార్బ్స్ తీసేస్తే డెఫినెట్లీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఇట్ ఇస్ హెల్ప్ఫుల్. హౌఎవర్ ఫేస్లో ఏజ్ కూడా, లైక్ యూ నో, యూ షుడెంట్ ఫీల్ లైక్ ఏదో పీక్కుపోయి ఒక ఏజ్ అయిపోయి, యూ నో, దట్ ఫేస్ షుడెంట్. మీరు ఇంకా చిన్నపిల్ల అయిపోయారు, చెప్పండి కదా. సో నాకు కార్బ్స్ తగ్గించేస్తే గ్లో, ఐ ఫెల్ట్ లైక్ పూర్తిగా అవి తీసేస్తే ఒక లైఫ్ పోతుందేమో అనే ఫీలింగ్ ఉండింది. ప్లస్ నేను చేయలేను కూడా. నాకు నా చిన్న వాట్ ఎవర్, ఇఫ్ ఐ ఫీల్ లైక్ చాక్లెట్, పీస్ ఆఫ్ సంథింగ్, ఐ ఈట్ ఇట్. ఐ డోంట్ కిల్ మై సెల్ఫ్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్. నా ఈటింగ్ నార్మల్గా కూడా కొంచెం అవసరం లేనివి అట్లా వెళ్ళిపోయినాయి, కూడా న్యాచురల్గా వెళ్ళిపోయినాయి. ఓ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఊరికే అటు ఇటు తిరుగుతూ తినే చిరుతిళ్ళు అట్లా? అసలు చిరుతిళ్ళే కాదు, మేబీ వెన్ ఐమ్ ఒక లంచ్ మీలో ఒక టైంకి ఏదో ఉంది అంటే రాంగ్ ఫుడ్ దగ్గరికి అసలు చెయ్యి వెళ్ళట్లా. ఇంకా ఉదాహరణకి రాంగ్ ఫుడ్ అంటే ఏంటి మీ దృష్టిలో? రాంగ్ ఫుడ్ అంటే నాకు ఇప్పుడు ఒక బటరీగా ఉన్న ఒక బ్రెడ్లో, యూనో, థింగ్స్ లైక్ దట్ విచ్ మేబీ ఒక టైంలో అబ్బా భలే ఉంది అని ఫస్ట్ దాని మీదకి వెళ్ళేదల్లా అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. బట్ అన్నం తింటా, మంచిగా కూరలు తింటా. And then I try to put in some protein into, because vegetarian, I don't eat non-veg. So
ఏం 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 తినొచ్చు, దాల్స్ ఆర్ లెంటిల్స్, రాజ్మా, హమ్మస్, సోయా. కొంతమంది సోయా కూడా మంచిది కాదంటారు. కాకపోతే ఇంకా ఐమ్ లైక్ ఇంక ఇట్లా చెప్తే నేను నాకేం మిగలదు, అది లేదు ఇది లేదు ఇది లేదు, మళ్ళీ ప్రోటీన్ ఉండాలి, నా వల్ల కాదు, సో లెట్ మీ జస్ట్ డూ ఇట్. చికెన్, ఫిష్ నో, ఐ డోంట్ ఈట్ ఎనీ ఆఫ్ దట్. సో ఇంకా నాకు మానేసారా? ఎప్పుడో లాంగ్ బ్యాక్, కంప్లీట్ వెజిటేరియన్ అయిపోయారా స్మిత? ఎప్పుడో. ఆల్మోస్ట్ ఎగ్ కూడా లేదు, అన్లెస్ ఇఫ్ ఇట్స్ ఇన్ అ బేక్ లైక్ కేక్ ఆర్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో, లేకపోతే ఐ డోంట్. అసలు ఎగ్ బిర్యానీ ఇస్తే మీరు తినరు? తినట్లా అంటే ఎప్పుడు చాన్నాళ్ళు అయిపోయింది. ఇట్స్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ కదా. లేదు, 2008లో మానేసా. బికాస్ ఆఫ్ ఈషా యోగానా లేకపోతే? అంటే దానికన్నా ముందే నేను ఏదో వేదం నేర్చుకుందామని మొదలెట్టా. వెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ దట్ ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. న్యాచురల్గా ఆగిపోయింది, న్యాచురల్గా ఆగిపోయింది. ఎప్పుడు తినాలన్న క్రేవింగ్ రాలేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నాకు అది దగ్గరికి, ఇంతకుముందు అట్లీస్ట్ ఆ గ్రేవీ అట్ ఐ డెంట్ మైండ్ లైక్ అంత, ఇట్ వాజ్ నాట్ లైక్ ఇలా ఉండేదాన్ని కాదు. ఇప్పుడు అది కూడా పడట్లేదంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్మెల్ ఇట్ ఆర్ అట్లా అయిపోయింది. నెమ్మదిగా దానికి అదే న్యాచురల్గా ఫేడ్ అవుట్ అయిపోయింది. సో అన్ని సాత్వికంగా మారిపోయారు. అమ్మ వల్ల కూడా కొంత ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. అమ్మ కన్నా అమ్మమ్మ గురించి అయితే చాలా విన్నాను నేను. దట్ షీ హ్యాడ్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెనీ. షీఈ్ అ డిఫరెంట్ ఎన్లైటెండ్ బీయింగ్ అంటారు కదా. డిఫరెంట్. నేను విన్నాను అది, నేను ఎప్పుడు కలవలేదు కానీ. 2007లో వెళ్ళిపోయారు, చెప్పెళ్ళారు ఈరోజు ఐఎమ్ గోయింగ్, పీస్ఫుల్గా వెళ్ళాలి, కృష్ణా నదిలో పంచభూతాల్లో కలవాలి, క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏం కప్పాలి ఏం చేయాలి అన్నీ చెప్పెళ్ళారు. డిఫరెంట్. అమ్మ యాక్చువల్లీ చెప్పాలంటే అమ్మ స్పిరిచువల్ జర్నీ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ మీ, మైండ్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ అమ్మమ్మ, త్రూ హర్, తర్వాత మమ్మీ, అలా. ఇట్ వాజ్ అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎంత పొందిగ్గా చక్కగా మీరు యూ హ్యావ్ హెల్డ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ యువర్ హార్ట్ డిజైర్స్. వెరీ ఇన్స్పైరింగ్. ఫార్చునేట్లీ ఐ థింక్ ఇట్స్ జస్ట్ ద గుడ్ డూయింగ్స్ ఆఫ్ యువర్ యాన్సిస్టర్స్. అన్నీ నిజమే కదా అవన్నీ. 100%. అంటే ఆల్మోస్ట్ ఎలా అనిపిస్తుంది అంటే ఎవ్రీడే ఎక్స్పీరియన్స్లో కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ లెర్నింగ్ నెవర్ ఎండ్స్ కదా. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దట్ ఐ థింక్. అండ్ ఒకటి మనస్కి అంటే మనం తప్పు చేయట్లేదు అనుకొని వాట్ ఎవర్ ఇస్ రైట్, వాట్ ఎవర్ ఇస్ గుడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఐ థింక్ వీ డోంట్ ఈవెన్ క్యారీ ఎనీ గిల్ట్, రైట్? దట్ ఆల్సో ఇస్ అ వెరీ లైట్ ఫీలింగ్. లేకపోతే బరువులు మోస్తాం కదా, ఎక్కడో మనకి తెలియకుండా చేసిన దానికి కూడా బరువులు మోస్తాం కదా. అవును, మరి ఏం చేయాలి ఇప్పుడు తెలియకుండా చేసిన దానికి? మేబీ ఇట్స్ ఫర్గివ్నెస్ is one thing, and probably doing something that you think helps overcome that. I don't know. ఒక రిచువల్ ఏదో పెట్టుకోవాలి, Something that helps you cleanse off whatever you feel like by mistake was done wrong. You don't know కదా. అంత సెల్ఫ్ అవేర్నెస్ లో రావడం స్మిత మీకు అదే పెద్ద బ్లెస్సింగ్ మిమ్మల్ని నడిపించడానికి. వాట్ ఈస్ యువర్ పర్పస్ అని. సో అయితే మీరు మీ మ్యాజిక్ నెంబర్కి వచ్చేసారు. అయితే వచ్చేసా. ఇప్పుడు నాకు మ్యాజిక్ నెంబర్ ఏంటంటే మజిల్ ఫ్యాట్ రేషియో ఉంది. అది చెయ్యి సరిగ్గా లేక ఐ కుడెంట్ రియల్లీ డూ వర్కౌట్. ఇప్పుడు మొదలెట్టేయగలను, అయిపోయింది. దాని కథ తగ్గింది. సిందమ్మా కరెక్ట్, నాకు అన్ని కీసు తెలుసు అనమాట. చెయ్యంది లేదు. బట్ షీ టోల్డ్ మీ యూ హ్యావ్ టు వెయిట్, టైమ్ హ్యాస్ టు కమ్. ఐ వెయిటెడ్, చాప్టర్ క్లోజ్ చేసుకున్నాను. ఆవిడ అసలు ఏమిటో నాకు అర్థం కానండి. బియాండ్ అండర్స్టాండింగ్. ఒక మాస్టర్ ఇన్ లివింగ్ ఫార్మ్ ఎవరంటే I don't think there is another person like her on the planet. No, I also don't think. I don't think so. And we are fortunate to know somebody like her. See, so అంటే we are fortunate to know her. Yes. అంటే ఆవిడ సర్కిల్ లోకి రావడమే ఒక బ్లెస్సింగ్. 100%. And I have witnessed miracles with her. ఇది ఎవరు నమ్మరు అంటే అది ఎవరు నమ్మడానికి కూడా కాదు, నా కోసం అది. బట్ మీరు కూడా అలాగే చూసుంటారు. Oh yes. Yeah. How she అంటే it is very different experience, and my working with her was something else. Many things. So సౌందర్య లహరి తెలిసే ఉంటుంది, వినే ఉంటారు కదా. సౌందర్య లహరి is one of the most powerful writings of ఆది శంకరాచార్యులు గారు and all of that. నాకు 13 ఏళ్ల క్రితం కోరిక పుట్టింది చేయాలని. ఈశాన అవ్వగానే ఉండింది. I asked సద్గురు I want to do సౌందర్య లహరి అని అడిగితే ఆయన అని ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ పీస్ ఆఫ్ వాజ్ రిటన్ బై ఆది శంకరాచార్య, అండ్ there's a lot of things in it that you can't just do it.
ఒక గురువు ఉండాలి. దెర్ ఇస్ అ ప్రాసెస్. బీజాక్షరాలు, తంత్రం, ఇట్స్ నాట్ లైక్ అ రెగ్యులర్ చాంట్ దట్ ఎనీ వన్ కెన్ జస్ట్ ఎండ్ అప్ డూయింగ్. ఏంటా ఇలా అన్నారు, ఆయన డెఫినెట్గా అంత టైం స్పెండ్ చేసి ఆ టైంలో చేస్తారు అని నేను అనుకోలేదు. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఈ కోరిక మిగిలిపోతుందా, నేను ఎప్పటికైనా దీన్ని లైవ్ చూడగలనా అని ఒక స్ట్రాంగ్ ఇది ఉండిపోయింది నాకు. అండ్ 13 ఏళ్ల తర్వాత ఈరోజు పుస్తకం సౌందర్యలహరి గురించి ఒక్కొక్క పదానికి మీనింగ్, తాత్పర్యం, పర్పస్ ఇంగ్లీషు తెలుగులో పుస్తకం తయారు చేశాము, పాడాను, 100 శ్లోకాలు పాడాను. ఈ దసరాకి రిలీజ్ అవ్వబోతాను. అద్భుతం కదా. అది సింధు అమ్మ ద్వారా అయింది, అక్కడ మొదలైంది. చివరికి నాకు తెలిసింది ఏంటంటే ఇదంతా రిలీజ్ అయ్యాక, అంటే పుస్తకాలు ప్రింట్కి వెళ్ళిపోయి పాట పాడేశాక తెలిసింది ఏంటంటే అమ్మమ్మ ఎవరు ఏ కష్టంలో ఉన్నా సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఇచ్చి ఇది పాడుకో, ఇది చాంట్ చేసుకో, నీకు ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తావని ఎవరి ప్రాబ్లంకి ఆ శ్లోకం చెప్పి చాంట్ చేయించేదంట. నాకు తెలీదు, తెలియకుండానే స్ఫురణ కలిగింది. అసలు అండ్ ఇట్ హ్యాపెండ్. దెర్ ఆర్ వెరీ and the chant is come out so powerfully that it is some other అదో వేరే ప్రపంచం. కళ్ళు మూసుకుంటే యూ గో సమ్వేర్ ఎల్స్. అండ్ ద పుస్తకం అయితే అట్లా నిన్న చేతిలో ఇట్లా పెట్టుకొని చూస్తే ఓ మై గాడ్, డిడ్ ఐ యాక్చువల్లీ డూ దిస్. అంటే ఆబ్వియస్లీ చాలామంది చేతులు ఉన్నాయి దాంట్లో, అందరం కూడా నిష్టగా అందరు ఆ ప్రాజెక్ట్ ముట్టుకున్న వాళ్ళు కూడా nobody touched any non-veg that entire time when that project was happening. అలా చేశారు. అంటే మొత్తం ఒక ప్రాసెస్లో చేశారు. అంటే ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ హౌ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్, ఆ డాట్స్ కనెక్ట్ చేసుకోవడం, పీసెస్ ఆఫ్ ద పజిల్ కమింగ్ టుగెదర్ అనుకుంటా ఉంటాను నేను. ఒక ఇన్సిడెంట్ అవ్వగానే ఓ గాడ్, ఇది దీనివల్ల వాళ్ళు కలిసి, దానివల్ల ఇదైంది, దీనివల్ల ఇదైంది, ఇది అవ్వటానికి అదైంది అనేది నాకు కంటిన్యూస్గా ద పజిల్ ముక్కలు యాడ్ అవుతానే ఉంటాయి. నాకు అర్థం కానిది ఏంటంటే ఇది బిగినింగా లేకపోతే ఇదేమన్నా దారికి ఏంటో అర్థం కావట్లా, కానీ నా పజిల్ ఎంత పెద్దది అనేది అర్థమైంది. నేను నా కూతురు పుట్టడంతో పజిల్ కలిసి వచ్చింది అనుకున్నా, అది మొదలు కూడా లేదు అని అర్థమైంది. సౌందర్యలహరితో ఓ నౌ ఐ గెట్ ద పజిల్ అనుకున్నా. నిన్న ఇంకొక ఇన్సిడెంట్ జరిగి ఐ వాజ్ లైక్ ఓకే, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్, ద పజిల్ హ్యాస్ మెనీ మోర్ పీసెస్ అనుకుంటున్నా. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ద మినిట్ వీఆర్ అవేర్. అంత అద్భుతంగా అయితే సౌందర్యలహరి అది చాలా అదృష్టం మీకు, అది ప్రాప్తం ఉండడం, మీరు చేయడం చాలా ఇన్స్పైరింగ్, వెరీ అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్. రాగమాలికలా పాడారా? ఇట్ లేదు సింగిల్ రాగమే. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ ఇట్, బికాస్ 10 మంది నేర్చుకోవాలంటే ఇట్ హ్యాస్ టు బి. జనరలీ సౌందర్యలహరి ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క రాగంలో కూడా నేర్పిస్తారు. అవును, కొంతమంది గురువు గారు లైక్, అండ్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అ గురువు అంటారు ఎప్పుడు కూడా, అది మనం చూసుకొని చేసేది కాదు. సో అది తెలుసు నాకు, ఆ ప్రాసెస్ వేర్ ఐ నో పీపుల్ హూ లెర్న్డ్ ఇట్ ఇన్ దట్ ప్రాసెస్. బట్ నేను చాలా సింప్లిఫైడ్ అంటాం కన్నా చాంటబుల్ ఆర్ అట్లీస్ట్ కనెక్టింగ్, అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు సింపుల్గా, బికాస్ ఇట్ కెనాట్ బీ కాంప్లికేటెడ్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్. అండ్ ఇట్ ఈస్ 100 శ్లోకాస్, 50 నిమిషాల చాంట్ అది. సో 50 నిమిషాల చాంట్ ఒక్కొక్క రాగంలో పాడామంటే అది పలికితేనే సౌండ్కి ఒక వైబ్రేషన్. ఓ మై గాడ్, అసలు నాకు ఆ రికార్డింగ్ చేస్తున్నప్పుడు అయిన ఎక్స్పీరియన్సెస్ వర్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, లైక్ సంథింగ్ ఎల్స్. యాక్చువల్లీ ఒక ఎపిసోడ్ ఆన్ జస్ట్ టాకింగ్ అబౌట్ దిస్ వెన్ వీడియో పెట్టే ముందు పెడదామని అనుకున్నా, విత్ డీటెయిల్ విత్ సింధు అమ్మ ఇన్ దట్ వీడియో వేర్ వీ టాక్ అబౌట్ దట్ స్టోరీ ఆఫ్ హౌ ఇట్ ఆల్ కేమ్ టుగెదర్ అని. అసలు వింటుంటే చాలా, సింధమ్మ అనగానే నాకు అంటే 1000 వాట్ బల్బ్ లాగా వెలిగిపోతాను నేను కూడా. బట్ వెరీ వెరీ హ్యాపీ టు. అసలు ఇది వాళ్ళు మాట్లాడతారని కూడా నాకు తెలియదు. నేను మామూలుగా అందరూ ఏమడుగుతారు, ఏం డైట్ చేస్తారు ఏంటి, మీరు ఎలా అంత అంటే ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ కదా. షోల్డర్ పెయిన్ రావటము, ఆ కోపంలో I have to handle my every other area because I cannot let my shoulder alone bring me down అనే ఒక ఫీలింగ్తో ఇట్లా చేసుకుంటా వెళ్తే ఒక పాయింట్లో అసలు మ్యూజిక్ వాట్ ఈస్ దిస్, హైదరాబాద్ వచ్చి 25 years ఇయర్కి. సో ఇట్ వాజ్ లైక్ డామ్ ఇట్, ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ఒకటి పుట్టి సౌత్లో సాలిడ్గా 25 ఏళ్ళు అయింది, దాన్ని సెలబ్రేట్ చేయాలి, దాన్ని అట్లా వదిలేయకూడదు అని మై
that started. That's why birthday appudu that little video was launched where we talked about OG Queen of Pop, 25 years of independent music, and there's a bunch of music that's happening. Hyderabad Talk is doing like a tour across. So much is going on, which I think 1 year అసలు ఈ ఇయర్ ఇంకో కొత్త పని నిన్న పెట్టారు. సో నాకు ఇయర్లో ఇటు అటు ఎటు చూడాలో తెలియనంత హ్యాపీ బిజీ. అన్బిలీవబుల్లీ అది ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు ఫ్రేమ్ a sentence that will equate the experience or feeling. It is, yeah, responsibility also. అబ్సల్యూట్లీ. Yeah. అంటే మనం హైయెస్ట్ పాసిబిలిటీకి తీసుకెళ్తేనే మనకి మనం ఏమైనా మన సార్థకం చేసుకోవడంతో పాటు 10 మందికి ఒక దారి కూడా possibility yes చూపించడం, ఆ ధర్మం ప్రతి మనిషికి ఉంది. మీరు నిర్వర్తించడం మీకు నిజంగా అది గొప్ప విషయం చాలా. సో బట్ ఇదంతా ఇలా నడుస్తూ ఉంటే ఇప్పుడు మనకి షోల్డర్ పెయిన్ తగ్గిపోయింది కదా చాలా వరకు సిద్ధ వైద్యంతో. సో ఫస్ట్ మే మంత్లో ఒక ప్రాసెస్ చేశారు, బట్ షీ డింట్ టెల్ మీ దట్ ఇట్ విల్ బీ డన్ అక్కడతో. షీ సెడ్ జా కీప్ డూయింగ్ యువర్ థింగ్స్ అంతే. సి సమ్ టైమ్స్ షీ డజంట్ ఈవెన్ టెల్ యూ ఫుల్లీ. అది మర్మ విద్య కాబట్టి చెప్పరు. నాకేమో వన్ థింగ్ ఇస్ నేను నమ్మాను అంటే ఇంకా దాన్ని అట్లా ఆ ప్రాసెస్ని లెట్ ద ప్రాసెస్ గో అని వదిలేస్తా. కెలికి పెట్టను. బికాజ్ యూనో ఏది ఇది కాక అది కాక ఏది కాక అయిపోతాం. సో ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ అండ్ ఐ సెడ్ ఓకే వెన్ టైమ్ కమ్స్ షీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చాలామంది మైట్ థింక్ నీకు అంత క్లోజ్ కదా మరి అవ్వలేదా, ఇన్నాళ్ళు ఎందుకు పడతాంది అనొచ్చు. ప్రతిదానికి టైం రావాలి. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు ఎనర్జీస్ టు హీల్ విత్ ఇట్ ఆర్ ఇది డీల్ విత్ ఇట్ యూ నీడ్ అ రైట్ టైం, రైట్, a powerful time. So it had to come. Just before that had to come, 1 week mundu, come, there is time has come for this అని చెప్పారు. I was like on cloud 9. I'm like okay finally అయిపోతుంది నా పని, నా ఈ బ్లాక్. బికాజ్ చెయ్యని సొల్యూషన్ లేదు దీనికి మెడికల్గా అంటే. అండ్ ఐఎమ్ నాట్ ద కైండ్ హూ విల్ ఎంజాయ్ ఆర్ వుడ్ లైక్ టు డూ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఆన్ మై బాడీ, రైట్. ఇట్ వెంట్ టు అ పాయింట్ వేర్ అది కూడా చేసేసా. బికాజ్ ఇంకా నాకు ఓపిక లేదు, తగ్గలేదు అస్సలు. ఇంత కూడా మార్పు లేదు. ఇంత ఎవరైనా స్టెరాయిడ్ ఇంజెక్షన్ పడితే ఇమీడియట్ రిలీఫ్ అయినా వస్తుంది కదా, జీరో. నా తిప్పలు నేనే, నా గోల నేనే. ఒక చిన్న ప్రాసెస్ మేలో జరిగింది, ఆ మేలో ప్రాసెస్కి పెయిన్ తగ్గింది, మూమెంట్ సెట్ అవ్వలేదు, ఫుల్గా బెటర్ అయింది. చెయ్యి ఇంతకన్నా కదలేదు కాదు, ఇక్కడ దాకా కదలటం మొదలెట్టింది. దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ బిగ్ థింగ్. ఇట్ వాజ్ లిటరలీ లైక్ దిస్. అలాంటిది ఇక్కడ దాకా వెళ్ళింది ఒక ప్రాసెస్తో. ఓ మై గాడ్, బట్ దిస్ ఈజ్ నాట్ మై ఫుల్ హ్యాండ్ కదా. అండ్ నాదేమో హైపర్ ఎక్స్టెండెడ్. సో ఇంకా చాలా ఫ్లెక్సిబుల్ నా షోల్డరు, హ్యాండ్స్ అంతా. చేతులు పట్టుకొని ఐ కెన్ స్కిప్ త్రూ మై ఇది అంత ఫ్లెక్సిబుల్. అలాంటి నేను ఇలా ఇరుక్కుపోతే ఇమాజిన్ హౌ ఐ విల్ ఫీల్. అబ్బో నరకం. సో కొంచెం మూమెంట్ వచ్చింది కానీ ఫుల్ మూమెంట్ రాలా. మొన్నటి దెబ్బకి నవ్ ఐ నో దట్ ఇట్ ఈస్ సెట్ అయిపోయింది. అండ్ వేస్ ఫ్రీ. బట్ ఎవ్రీథింగ్ కదా, ప్రతి బాడీలో వచ్చే ప్రతి ప్రాబ్లంకి, లైఫ్లో వచ్చే ప్రతి ప్రాబ్లంకి ఒక రీజన్ ఉంటుంది, దాని నుంచి ఒక లెర్నింగ్ ఉంటుంది, దాని నుంచి ఒక ఎవల్యూషన్ ఉంటుంది. అది మనం అవేర్గా ఉంటే ఇట్ విల్ ఓన్లీ షో యూ టు ద పాత్ అప్ అనేది నేను నమ్ముతా. అట్లీస్ట్ ఫర్ మీ ఇట్ హ్యాస్ బిన్ ట్రూ. నువ్వు 100% డాట్స్ కనెక్ట్ చేసుకొని నేర్చుకుంటే థ్రిల్ అయిపోతుంది, అడ్వెంచర్ అయిపోతుంది. అసలు అడ్వెంచర్ వీళ్ళంతా మూవీస్ చూసి సూపర్ న్యాచురల్ అంటారు కదా, ఇట్ ఈస్ రియల్. దాన్ని చాలా మంది ఐ మీన్ దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఆడేషియస్, అంటే చాలా దురహంకారం అవ్వచ్చు ఇలా అనడం. భగవంతుడి స్పర్శ ఉందా లైఫ్లో అంటే ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయని ఎన్నోసార్లు చెప్పగలుగుతాను. ఉంటాయి, అది మనం గుర్తించకపోతే ఆయన అటు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, గుర్తిస్తే ఉంటారు. అది కాబట్టి చాలా ఈ కాన్వర్సేషన్ అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్మిత, ఫ్రాంక్లీ. నేను అనుకోలేదు. ఎక్కడి నుంచో నా వెయిట్ నుంచి మొదలై అన్ని కనెక్ట్ అయినాయి. బికాస్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది మీకు. బికాస్ ఐ హ్యాడ్ టు డూ సంథింగ్ టు కీప్ మై సెల్ఫ్ అలైవ్. కరెక్ట్, అంతే. బట్ మీలో ట్రాన్స్ఫర్మేషన్ ఈ ఓల్డ్ స్కూల్కి వచ్చాక, నాట్ జస్ట్ మీ ప్రోడక్ట్ లాంచే కాదు నేను చెప్పేది, పాత పద్ధతులు నమ్మడం మొదలుపెట్టాక, మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాక, అది ఆ చేంజ్ గమనిస్తున్నారా చాలా? అది ఎట్లా అయిపోయిందంటే నేను ఏదో ఒకరోజు ఓవర్ నైట్ ఏదో మారిపోయిన ఫీలింగ్ కాదు. ఇట్ వాజ్ అ ప్రాసెస్. అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు నా లోపల అదే మనిషి, మై కోర్ వాజ్ ఆల్వేస్ దట్.
what I was doing as an artist was something that I created for the world, for my profession. But lopal nunchi I was always this and that. In a regular day-to-day life, I am not the person that you'll see me in a pop video on a camera or in the screen. అవును. That is me as an artist because I enjoy music, I enjoy being energetic on stage. నాకు స్టేజ్ అంటే అసలు నాకు స్టేజ్ ఆడియన్స్ ఒక 18 years బ్యాక్ డిసైడ్ అయ్యి 2010 15-16 years బ్యాక్ డిసైడ్ అయ్యి ఐ సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ స్టేజ్ ఆఫ్ దిస్ సార్ట్. అంతవరకు మీరు హ్యూజ్ సెన్సేషన్ కదా. అసలు స్టేజ్ ఎక్కానంటే దుమారంగా ఉండేది అప్పట్లో. అంటే ఐ యూస్ టు లవ్ ఆడియన్స్, లవ్. నాకు ఎప్పుడైనా ఎవరిదైనా పర్ఫార్మెన్స్ అబ్బా ఇక్కడ ఇది చేసి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ఐ ఆల్వేస్ హ్యావ్ ఇట్. సో అలాంటి ఒక పర్సనాలిటీ నేను. ఐ జస్ట్ టుక్ అ బ్రేక్ ఫర్ 15-16 years ఫ్రమ్ స్టేజ్ అనేది చాలా పెద్ద బ్రేక్ బికాస్ దట్ వాజ్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. ఇట్ వాజ్ లైక్ అడ్రినలిన్, లైక్ రష్ ఉండేది నాకు అక్కడ. పర్ఫార్మెన్స్, టు సింగ్, డాన్స్, పర్ఫార్మ్, ఇంటరాక్ట్ విత్ ఆడియన్స్ వాజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. బట్ నేను ఎప్పుడు వెనక్కి వద్దాం స్టేజ్ మీదకి అనుకున్నానంటే ద డే కాన్సర్ట్స్ అండ్ స్టేజ్, ద హోల్ ఆరా ఆఫ్ దట్ కాన్సర్ట్ చేంజెస్. ఒక రెస్పెక్ట్ వచ్చేసినప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. ఐ సీ దట్ బ్యాక్ అగైన్, విచ్ ఇస్ వై ఐ సెడ్ ఐ రియలీ వాంట్ టు డూ సంథింగ్ దట్ ఐ రియలీ వాంట్ ఫర్ అ లాంగ్ టైం. కదా అంతే. ఇప్పుడు ఈసారి వచ్చే ఈ పాటలు ఎలా ఉండబోతున్నాయి? ఫుల్ పాప్, ఫుల్ రాక్. లైన్ మా కోసం. అయ్యో అసలు ఎట్లా అసలు హైరబ్బా స్మిత ఓకే, హైరబ్బా స్మిత అవన్నీ ఓకే, మస్క మస్క అవన్నీ ఓకే. కానీ ఇప్పుడు రాబోతున్నాయి ఏంటంటే అలా రావాలి. ఓకే, అయితే హైరబ్బా అయిన పర్లేదు. బికాస్ హైరబ్బా మాకు ఒక స్వీట్ మెమరీ అందరికి, మనందరికి. లడ్కా హై కైసా జుబా హాయ్ రబ్బా హాయ్, హాయ్ రబ్బా హాయ్, मुझको एक नजर ना देखे, हाय रब्बा हाय, हाय रब्बा हाय, दिल अपना है उसका दीवाना और वो बनता है बेगाना है. సో ఎంతో మంది కలిసినప్పుడు, మా స్కూల్లో ఉన్నప్పుడు ఆ పాటకి ఎవ్రీ ఎకేషన్లో డాన్స్. నేను స్కూల్లోనే ఉన్నాను అప్పుడు. చాలా మంది పెద్ద పెద్ద అంకల్స్ వచ్చి చెప్తారు మా చిన్నప్పటి నుంచి. అంటే అయ్యో రామ, నేను చిన్నప్పుడే అప్పుడు. You know, starting very early in your career, especially as an artist. Yeah, you were so young. I was literally like పాడుతా తీగకి నాకు 15-16 ఏళ్ళు, హాయ్ రబ్బాకి 18 ఏళ్ళు. అదే కదా, రైట్. సో నన్ను గుర్తుపెట్టుకున్నారు ఎప్పుడు, పాడుతా తీగ నుంచి గుర్తుపెట్టుకుంటారు. మా చిన్నప్పుడు అంటారు నేను 10th అయిందండి అప్పుడే నాది కూడా అని చెప్తా ఉంటా. అంతే కదా, అదే కదా. దట్స్ వాట్. అంటే అది అఫ్ కోర్స్ అదొక ఫాండ్ వే ఆఫ్. నేను రియలైజ్ అయింది ఏంటంటే వాళ్ళు దే డోంట్ మీన్ టు సే వే. వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మాకు ఒక అసోసియేషన్ మీతో అని చెప్పడంలో అలా చెప్పేస్తారు. నాకు చాలా చెప్పాను కదా, చాలా మంది పెద్ద పెద్ద వచ్చి దే సే వి సీన్ యూ ఫర్, వాళ్ళకి 20-25 years నుంచి చూస్తున్నారంటే మీడియాలో. ఇట్స్ అ సిగ్నిఫికెంట్ టైమ్. హౌ లాంగ్ హ్యావ్ యూ బిన్ ఇన్ ద మీడియా? 23-24 years. ఓకే, 23 years అనుకోండి. ఓకే, 23 years. అంటే దానికి అఫ్ కోర్స్ వచ్చే వాళ్ళందరూ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అంటే చాలా మందికి దే వుడ్ హావ్ బీన్ ఇన్ కాలేజ్, హై స్కూల్. కరెక్ట్. కాలేజ్లో ఉండొచ్చు, పీజీలో ఉండొచ్చు కూడా. అవునవును, అది చిన్నప్పుడే కదా వాళ్ళకి. అంతే, కాలేజ్ డేస్ ఎగ్జాక్ట్లీ. బట్ మీ విషయంలో మరి స్కూల్, ఇంటర్మీడియట్ ఇట్ వాజ్. ఎస్, బట్ ఇట్ వాజ్ అంటే ఒక రకంగా స్కూలింగ్ అవన్నీ మిగతా చిల్డ్రన్ లాగా కన్నా కూడా దే వాజ్ అ లాట్ ఆఫ్, maybe I spent a lot of time, you know, even figuring out career at that time, which is unusual. మీకు అన్ని ఆర్ట్స్, ఎస్థెటిక్స్ నేను నోటీస్ చేసిన ఏంటంటే చాలా ఇష్టం కదా. చాలా అంటే ఎస్థెటిక్స్ మీరు చూడండి, మీ మోడల్ కూడా మీ ఆఫీస్కి రాగానే ఒక మంచి బ్యూటిఫుల్ వాసన, సువాసన, ఒక సుగంధం అని చెప్పాలి. వాసన అంటే కూడా తేల్చేసినట్టుంది. ఐ థింక్ యువర్ వెరీ అంటే డ్రివెన్ బై విజువల్ అండ్ సెన్స్ ప్లెజర్స్ ఆల్సో. సెన్సరీ పర్సెప్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మీరు టెంపుల్ వీవ్స్ అని మధ్యలో పెట్టారు కదా, అది కూడా ఆలయం. అది చాలా బాగుండింది అసలు. ఆ చీరల ఫోటోషూట్ చూసినప్పుడు అందరూ అనుకునేవాళ్ళం మీకు ఫిల్మ్ ఆఫర్స్ చాలా వచ్చుంటాయి కదా స్మిత. అంటే ఆఫ్టర్ అ పాయింట్ ఐ డిడ్ నాట్ వాంట్ టు, వన్ విచ్ ఐ వాజంట్ హ్యాపీ అట్ ఆల్. అసలు వద్దనుకోని చేసింది, ఐ డెంట్ ఎంజాయ్ ఇట్ అట్ ఆల్ బికాస్ ఇట్ వాజ్ నాట్ ద రైట్ థింగ్. అక్కడి నుంచి భయానికి దూరంగా ఉంది. ఒక్క ఫిల్మ్ చేశారంతే, అంతే, భయానికి దూరంగా ఉన్నా. బికాస్ దట్ వాజంట్, అంటే చాలా మంచి వచ్చినప్పుడు బిగినింగ్లో వద్దు 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 అని వెనక్కి వెళ్ళిన దాన్ని అనవసరంగా సంథింగ్ దట్ ఐ షుడెంట్ హ్యావ్ డన్, ఐ వాజ్ జస్ట్ పుల్డ్ ఇన్ టు ఇట్.
సో ఐ వాజ్ లైక్ అబ్బా, అండ్ ఐ వాజ్ టూ యంగ్ కదా, నేను డెసిషన్ తీసుకునే అంత ఇది కూడా, అండ్ గైడెన్స్ నాకు అందరు తెలిసిన వాళ్ళు చెయ్యి 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 అని పుష్ చేశారు. సో ఐ డెంట్ రియలీ థింక్ ఇట్ వాజ్ వెదర్ ఇట్ వాజ్ రైట్ ఆర్ రాంగ్. ఐ తప్పు లేదు దాంట్లో, బట్ నాట్ ఫర్ మీ. యా, బై నేచర్ ఆల్సో మీరు అన్నట్టు మీకు కొంచెం డిగ్నిటీ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఐ థింక్ టెంపరమెంటలీ I prefer a certain way of certain being. way of being. Again, it's great in its own place. Can Yes, yes. I have my own way of this is where I want to be, or I want to be visible. సో బట్ ఆలయం ఏమైన తర్వాత? నాకు ఓల్డ్ స్కూల్ ఒక 8-9 years రీసెర్చ్ జరుగుతూ ఉండింది. వైల్ ఆలయం వాజ్ దేర్, ఆల్ దాట్ వాజ్ ఆల్సో హ్యాపెనింగ్. రైట్. కానీ ఓల్డ్ స్కూల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లాంచ్ అయ్యే టైంకి నాకు లాట్ ఆఫ్ మై బ్యాండ్ విడ్త్ ఆ ఫస్ట్ 1 year ఆఫ్ లాంచ్ అప్పుడు చాలా ఓల్డ్ స్కూల్ మీద పెట్టాల్సి వచ్చింది. బికాస్ ద వే, ఇఫ్ యూ నోటీస్ ద వే ఈచ్ బాక్స్, ఈచ్ డీటెయిలింగ్ లైక్ దిస్ అప్సరా, ఎవ్రీ ఏరియాలో there is so much of detail, these coasters, you know. So at every level there is so much storytelling, art. ప్రోడక్ట్ అయ్యింది, ఆ 9 ఏళ్ళు ప్రోడక్ట్ వర్క్ అయ్యింది, బట్ దాన్ని ప్రజెంట్ చేయటం కరెక్ట్గా చేయాలి. అండ్ ఇండియన్ హెరిటేజ్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ కరెంట్లీ ఇస్ ఓల్డ్ స్కూల్ రిచువల్స్. ఇట్స్ అ ట్రిబ్యూట్ టు అవర్ యాన్సిస్టర్స్ ఇస్ వాట్ మన పూర్వీకులకు ఒక సమర్పణ లాంటిది. అంతే, బికాస్ దే న్యూ మోస్ట్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ సైన్స్ వచ్చాక సైన్స్ దాన్ని ఇంకా ఎలాబరేట్ చేసింది. అంటే దీన్ని వాడుకొనే సైన్స్ బేస్ చేసి బిల్డ్ చేసింది కదా. అవును, దీన్ని మర్చిపోయాం మధ్యలో, ఉట్టి అయిపోయాం. అండ్ దెన్ లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ థింగ్స్ కేమ్. ప్రపంచం అంతా అటువైపు వెళ్ళిపోయింది. ఇఫ్ యూ రిమెంబర్ బిట్వీన్ ద 90s and 2015 వరకు కూడా our lives were driven by artificial, could be petroleum, ivi, whatever, could be whatever. Shortcuts. Yeah, shortcuts. Cheaper also. The ingredients are cheaper. The process is cheaper to do all of this. So, old school ఏంటంటే the process of making each product was, ఎవరో ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి 1.5 hourలో ఇది ఎండ్ టు ఎండ్ కంప్లీట్ అయి ప్యాకింగ్కి వెళ్ళిపోవాలంటారు. ఓల్డ్ స్కూల్లో అలా అవ్వదు. 1 day నీకు ఎక్స్ట్రాక్షన్కి పడుతుంది. హెయిర్ ఆయిల్కి 14 రోజులు పడుతుంది. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ జస్ట్ ఎక్స్ట్రాక్ట్ ఆర్ యూ బై అన్ ఎక్స్ట్రాక్ట్ అండ్ మిక్స్ అండ్ సెండ్ ఇట్ అవుట్. బికాస్ బయింగ్ ఎక్స్ట్రాక్ట్ అన్లెస్ ఇట్ ఈస్ అ సర్టన్ వే తప్ప, ఆఖరికి మొక్క పీకిన దగ్గర నుంచి ప్లాంట్ అక్కడి నుంచి ప్రాసెస్ బాటిల్లోకి వెళ్ళి, ఆ బాటిల్ ఎట్లాంటి బాటిల్లోకి వెళ్ళాలి, లేబుల్ ఎలా ఉండాలి, డబ్బా ఎలా ఉండాలి. మామూలుగా ఏం చేస్తారు చాలా బిజినెసెస్లో, ప్రోడక్ట్ ఎవరో చేసేసి ఇస్తారు, ప్యాకేజింగ్ మనం చేసుకొని అమ్ముతాం, రైట్. మార్కెటింగ్ టీమ్ వేరే ఉంటుంది, హూ క్రియేట్స్ ద డిజైన్. ఇక్కడ ఏమైపోయిందంటే ఐ బికేమ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ పేరెంట్ యాక్చువల్లీ ఫర్ ద బ్రాండ్. yes, ఎవ్రీ డీటెయిల్. అంతే కదా. సో నేను నా చెయ్యి లేనిదే ఒక్క డీటెయిల్ కూడా వెళ్ళదు. ద ఓన్లీ థింగ్ ఐ డోంట్ ఎంజాయ్ ఇస్, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇస్ నంబర్స్ ఉన్న విషయం, అమ్ముడు, మార్కెటింగ్. దట్స్ నాట్ మై ఏరియా బికాజ్ ఐ లవ్ క్రియేటింగ్. అదే నేను అమ్మటం కన్నా తయారు చేస్తా. బట్ మై అడ్వాంటేజ్ శశాంక్, మై హస్బెండ్, హీస్ ఫెంటాస్టిక్ విత్ ప్లానింగ్. సో నాకేంటంటే నాకు లేని స్ట్రెంగ్స్ అంతా తను చూసుకుంటాడు. బట్ అది లేకపోతే ఇది ఎంత చేసినా వేస్ట్. అది ఉంటేనే ఇది ఇంకా చేయగలను, ఇది లేకపోతే అది ఉన్నా వేస్ట్. సో ఇట్ హ్యాడ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, లక్కీలీ. సో ఓల్డ్ స్కూల్ ఫర్ అస్ బికేమ్ దట్ ప్రాజెక్ట్ వేర్ my time was needed in the whole building of the brand and everything. R&D అదంతా బిహైండ్ ఉన్నప్పుడంతా నేను మల్టిపుల్ థింగ్స్ చేసుకోగలిగాను. బట్ ద మినిట్ ఇట్ హ్యాడ్ టు గో ఇన్ టు జనాల్లోకి వెళ్ళాలి అనే టైం కల్లా, అండ్ ఇండియన్ హెరిటేజ్ని మోస్ట్ బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయాలి. అండ్ ఇండియన్ హెరిటేజ్ చాలామంది కూడా మినిమలిస్టిక్ అంటారు. వీఆర్ ఎవ్రీథింగ్ బట్ మినిమలిస్టిక్. వీఆర్ ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్. సెలబ్రేషన్ కాంట్ బి మినిమలిస్టిక్. అంతే కదా. ఇండియన్ హెరిటేజ్ అండ్ యాన్సిస్ట్రల్ అన్ని హడావిడి కావాలి, సందడి కావాలి, చాలా సందడి, కలర్స్, బ్యూటీ, మన నగలే అంత డీటెయిలింగ్, మన లైక్ యూనో ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ అవర్ హెరిటేజ్. బట్టల్లో ఉన్న ఒక దుపట్టాకున్న బార్డర్ ఎంత డీటెయిల్ ఉంటుంది. ఇండియా ఈజ్ అ సెలబ్రేషన్ ఆఫ్ హెరిటేజ్. అవును. అండ్ వి సెలబ్రేటింగ్ అవర్ యాన్సిస్టర్స్ అండ్ ద హెరిటేజ్ ఆఫ్ ద కంట్రీ అంటే ఇట్ హ్యాస్ టు బి వెరీ మ్యాక్సిమల్, లార్జర్ దెన్ లైఫ్. సో ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ బిల్డింగ్ ఆల్ ద విజువల్ స్టోరీ ఆఫ్ ద బ్రాండ్, ఇంకేది చేయటానికి నాకంతా ఐ కుంట్ ఫోకస్ ఆన్ అన్ అదర్ క్రియేటివ్ స్పేస్ బికాస్ దిస్ నీడెడ్ మీ. బట్ వీవ్స్ ఇవి నాకు దూరం వెళ్ళవు ఎప్పటికీ కూడా.
దే విల్ కమ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ ఎట్ సమ్ పాయింట్. ఇట్ విల్ కమ్ బ్యాక్ దే విల్ కమ్ బ్యాక్ డెఫినెట్గా. ఎందుకంటే యూ రైట్లీ సెడ్ మీ నుంచి వేరు చేయడం కష్టం. వేరు చేయటం కష్టం. సో ఓల్డ్ స్కూల్ ద్వారా పుస్తకాలు చేసి, లైక్ ఓల్డ్ స్కూల్ ద్వారా వి మేడ్ విష్ణు సహస్రనామం బుక్ చేసాము, యాదేవి అని అమ్మవారివి 9 ఇవి చేసాము. ఈసారి సౌందర్య లహరి వస్తుంది. అట్లా ఎవ్రీ టైమ్ దెర్ ఇస్. సో మన అంతా ఒక ఇంట్రికేట్ వీవ్గా మన సంస్కృతి సంప్రదాయంలో భాగం అంతా కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయాలి, అది మీ సంకల్పం. అంతే. అది పాట ద్వారా, మీ ప్రోడక్ట్స్ ద్వారా, మన జీవన విధానం ద్వారా ఏదైనా సరే. అండ్ ఇలాగా ఉండొచ్చు, అలాగా ఉండొచ్చు, ఇలా ఉన్నోళ్ళు అలా ఉండలేరు, అలా ఉన్నోళ్ళు ఇలా ఉండలేరు అనేది భ్రమ. ఐ వాంట్ టు బ్రేక్ దోస్ బ్యారియర్స్. పర్ఫెక్ట్. మిమ్మల్ని ఇంకా చాలా అవతారాలు చూసాం షో హోస్ట్గా, అండ్ యువర్ మల్టీఫాసెటెడ్ దట్ వే. సో మీ ఎక్స్పీరియన్స్లో స్మిత, ఈ ఆముదం నూనె కానీ ఏదైనా బొడ్డు చుట్టూ విన్నాను. నేను యాక్చువల్లీ ఏం చేశానంటే తెప్పించుకొని పక్కన పెట్టా, నా బెడ్ పక్కన ఉంటుంది. ఇప్పుడు దాకా వాళ్ళ నాకు బద్ధకం చాలా. నేను చాలా స్కిన్ కేర్ క్రియేట్ చేశా, కానీ నేను వాడేవి 2-3 థింగ్స్ ఉంటాయి మొత్తంలో. అంటే మీరు శాండల్వుడ్ పౌడర్ డెఫినెట్గా వాడతారు. రెడ్ శాండల్వుడ్ పౌడర్, ఫేస్ వాష్ అయితే నేను అది ఎవ్రీడే. సో ఫేస్ వాషెస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తా, నాకు అది నా ఫేవరెట్. బట్ అస్సలు మేకప్ లేకుండా అదే ఏమీ లేదు. మాయిశ్చరైజర్ ఉంది అంతే, అది కూడా ఎందుకంటే డ్రై అవ్వకుండా అంతే. బట్ ఐ డోంట్ యూజ్ ఎనీథింగ్ ఎల్స్ బికాజ్ ఐ జస్ట్, అండ్ హెయిర్ వాష్ పౌడర్ దట్ ఈస్ మై గో టు. అది చెప్పాలి, ఎందుకంటే నేను మొన్న లాస్ట్ మంత్ లండన్ వెళ్ళినప్పుడు వన్ లేడీ ఉంది, ఆవిడతోనే పర్మ్ చేయించుకుంటా. నాకు హెయిర్, నాది చాలా స్ట్రైట్ హెయిర్, కానీ పర్మ్ అప్పుడప్పుడు ఐ ఫీల్ లైక్ వన్స్ ఇన్ 2 years చేస్తే అదొక కొత్త, ఇట్స్ లైక్ న్యూ ఎనర్జీ. డ్యామేజ్ చేయదప్పము. నేను ఐ వెయిట్, ఒక్కసారి చేశాక మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి జుట్టు అంతా పెరిగిపోయి కట్ చేసి ఇక్కడ దాకా వచ్చాక మళ్ళీ చేస్తా. ఓకే. సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ ఆన్ ద సేమ్ హెయిర్. ఈ హెయిర్ మీద చేయను, ఇదంతా పెరిగిపోయాక మళ్ళీ చేస్తా. సో ఇట్స్ సైకిల్. 2 years ఆగుతా. సో ఆవిడ దగ్గరే వెళ్ళి చేయించుకుంటా. 2 years బ్యాక్ చేసుకున్నా. సో ఏం చేశాను, వెనక్కి వస్తా పర్మ్వి, అదే కర్ల్వి షాంపూలు, కండిషనర్లు 100 అన్నీ తెచ్చేసుకున్నా. నా హెయిర్ వాష్ పౌడర్ ఇస్ ఎవ్రీడే అదే వాడేదాన్ని అప్పుడు దాకా. 63 హెర్బ్ హెయిర్ వాష్ పౌడర్. మై డాటర్ శివిక్ కూడా హెయిర్ కర్లీ హెయిర్, దానికి కొంచెం అదే పౌడర్ వాడుతుంది. తర్వాత ఏమైంది, నేను వెనక్కి వచ్చాక ఐ బాట్ ఇవన్నీ వాడా. ఒక 4 సార్లు వాడా, 5 సార్లు వాడా. ఐమ్ లైక్ డామ్ ఇట్, త్రో దిస్ అవే అని పక్కన పడేసి, నా పౌడర్ నాకు కావాలి, నా స్కాల్ప్ క్లీన్ అవ్వాలంటే నా పౌడరే. యూనో క్లీన్ అవుతుంది. అమ్మో ఎంత అంటే ప్రాణం వచ్చినట్టు ఉంటుంది స్కాల్ప్కి. కరెక్ట్. ఇట్ బ్రీత్స్, ఇట్ క్లీన్స్, ఇట్ నరిషెస్ అండ్ ఆల్సో చుట్టూ అంతా కూడా పరిసరాలన్నీ కూడా ఒక ఎర్తీ స్మెల్తో హాయిగా ఉంటుంది. సో ఐ సెడ్ ఏదేమైనా కండిషనర్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటా, కానీ కర్ల్ షాంపూ నాకు వద్దు. కండిషనర్ వాడాలిగా, అంటే ఇప్పుడు కర్ల్కి వాడాలి. నా స్ట్రైట్ హెయిర్, నా న్యాచురల్ హెయిర్ ఉన్నప్పుడు ఐ నెవర్ యూజ్డ్ కండిషనర్, బికాజ్ నాకు అట్లా వాడి వదిలేస్తే కొంచెం బాడీ అనిపించేది, బాడీ బిల్డ్ చేస్తుంది. ఫ్లాట్ హెయిర్కి, ఆయిలీ హెయిర్కి, స్కాల్ప్కి ఇట్స్ వెరీ గుడ్ వితౌట్ కండిషనర్. బట్ కొంచెం ఫ్రిజీ హెయిర్ ఆర్ రఫ్ హెయిర్ ఆర్ కర్లీ హెయిర్కి కండిషనర్ వాడితే ఇట్ హెల్ప్స్. అంటే ఇక్కడ హెల్ప్ అవుద్ది ఈ టెక్స్చర్కి. స్కాల్ప్కి మాత్రం అసలు దట్ హెయిర్ వాష్ పౌడర్ ఇస్ అ లైఫ్ సేవర్. ఏమీ నేను పెద్ద వాడని దాన్ని నేను అది చెప్తున్నానంటే బ్లైండ్గా అది అసలు కళ్ళు మూసుకొని తీసేస్తాను. చాలా మంది చెప్పారు నాకు ఇది. బట్ ఇట్స్ అమేజింగ్ హౌ యూఆర్ గ్లోయింగ్. అంటే ఐ థింక్ ఇట్స్ ఇన్సైడ్ గ్లో అనుకుంటాం ఇది. ప్రాబబ్లీ తినే ఫుడ్ని బట్టి, మీరు చేసే సాధనని బట్టి ఎక్కడ మేకప్ లేకుండా ఈ మధ్య అయితే అసలు కాటుక ఇక్కడ కొంచెం రంగు ఉంది, కాటుక ఉంది, అంతే, ఇంకేం లేదు. వాట్ ఎ జర్నీ అసలు. ఫ్రమ్ వేర్ అంటే ఫ్రమ్ ఫైండింగ్ యువర్ పర్ఫార్మింగ్ సైడ్ ఇంటూ క్రియేటింగ్, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మీరు. సో వేర్ యూ సీ యువర్ సెల్ఫ్ నెక్స్ట్ స్మిత? మీరు అఫ్ కోర్స్ సౌందర్య లహరి ఈ సంవత్సరం ప్రాజెక్ట్ అయిపోయింది. నవరాత్రులు బాగా చేస్తారా మీరు? చాలా విపరీతంగా కదా. నవరాత్రులు ఆర్ పార్ట్ ఆఫ్ అంటే నవరాత్రులు ఆర్ లైక్ అంటా ఉంటారు హైదరాబాద్ సికింద్రాబాద్కి నువ్వు చేసే పూజ చాలు నవరాత్రి అప్పుడు అని. అంటే నేను చేయటం అంటే నేను కూర్చోనేదో అని కాదు. ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. దోస్ 10 days ఇస్ అ సెలబ్రేషన్. నేను అలాగే క్రిస్మస్ కూడా అంతే సెలబ్రేట్ చేస్తా. ఫర్ మీ క్రిస్మస్, మా ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఇస్ 15 feet క్రిస్మస్ ట్రీ. ఎవ్రీ ఇయర్ దాని మీద చామ్స్ యాడ్ అవుతా ఉంటాయి. అసలు నాది ఒక బంగారం ఇదిలాగా, గనిలాగా ఆ క్రిస్మస్ ట్రీ సామాన్లు నావి.
అది ఎవరికైనా దొరికితే బంగారమే. అన్ని బ్యూటిఫుల్ చామ్స్ కలెక్ట్ చేస్తాను, ఆ ట్రీ పెడతాం, సీక్రెట్ శాంటా చేస్తాము. సో నాకు ఇట్ ఈస్ నాట్ అబౌట్ అ రిలీజియన్, ఇట్ ఈస్ అబౌట్ ద సెలబ్రేషన్, celebrating life, celebrating culture, celebrating all cultures. There's no difference between going to a temple, dargah or a church for me. It's the same thing. I go to a dargah, if I find something, ఎక్కడైనా వెళ్ళొచ్చు, దర్గాకి వెళ్ళారా? ఓ వెళ్ళా కడప దర్గానా? అందరూ వెళ్ళేది కడప దర్గా. వెళ్ళాను. చర్చ్ స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఒక చర్చ్కి వెళ్ళి అసలు ఐ వాజ్ జస్ట్ స్టక్ ఇన్ దట్ ప్లేస్ ఫర్ లైక్ 30 minutes. ఐస్ లైక్ టీయర్స్ వే జస్ట్ రోలింగ్. ఎందుకో కూడా తెలియదు, బాధ ఉండి రాదు ఏడుపు, అదొక ఓవర్ఫ్లో. ఇట్స్ డిఫరెంట్, ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. అది జరిగినప్పుడే తెలుస్తుంది ఎక్స్పీరియన్స్. సో ట్రూ. ఇట్స్ ద సేమ్ ఫీలింగ్. అండ్ ఐ థింక్ ఎక్కడికో వెళ్ళి వెతకక్కర్లా, అది మన లోపల ఉంటే ఇంకా హ్యాపీ కదా. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అసలు మీరు లైఫ్ కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సెలబ్రేషన్, వన్నెస్, పీస్, జాయ్, హెల్త్, వెల్నెస్, ఇవే కదా మూల సూత్రాలు జీవితానికి. అది పట్టేసుకున్నారు హ్యాపీగా. పట్టుకున్నానో లేదో తెలీదు, ప్రస్తుతానికి ఇలా నడుస్తుంది. మరి ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ రైట్. ఇలాగేనా? ఇది చాలా మంచిది, చాలా మంచిది. అంటే వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ సెన్సిటివ్. షీజ్ అ చైల్డ్, చాలా ఇన్నసెంట్. అంత ఇన్నసెన్స్ ఉంటుందంటే ఆల్మోస్ట్ దాని ఇంకొంచెం మెచ్యూరిటీ ఉంటే బాగుండు. ప్రపంచాన్ని ఎలా డీల్ చేస్తుంది ఇంత ఇన్నసెన్స్తో, ప్యూరిటీతో. చాలా ప్యూర్ సోల్. దానికి ఏమి ఫిల్టర్లు అట్లా ఏదో అనుకోదు, ఇటు ఒకటి ఉండి అటు ఒకటి ఉండదు. కానీ రిలేషన్షిప్స్, మనుషులు, స్పిరిచువాలిటీ అన్నీ. నాన్ వెజ్ అసలు నేను కాదు, తను తిందు అసలు ఏ రోజు. అసలు ఏదో ఒకటి ప్రోటీన్ అని ఇట్లా ఎగ్ కుక్కుదామని చూసినా ఏడ్చేస్తుంది. So I decided, maybe it's not for her. Maybe she has a path that she decided. Correct. I shouldn't force her to do any of that అని చెప్పి వదిలేసా. Because I think she is way more evolved than a lot of us also. అనుకుంటున్నా. She's still very young, but she's a very good human being. Grateful అంతే. కానీ చాలా లాంగ్ వే ఉంది దానికి. నమ్మలాగే. అమ్మది ఏముంది, కూతురు ఇంకా ఆర్ చైల్డ్ హ్యాస్ టు బి బెటర్ దెన్ అస్, అప్పుడే మన సక్సెస్. అదే డెఫినెట్లీ ట్రూ. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ ష్యూర్ మీరు ఇంత అటెంటివ్గా ఇన్ని క్రియేట్ చేసినప్పుడు, క్రియేట్ చేసిన ఆ బుజ్జితల్లిని అంటే ఇంకా బాగా చూసుకోరా? ఐఎమ్ ష్యూర్ యు గివ్ హర్ ద బెస్ట్. ఐ థింక్ అదే నాకు చాలా ఎక్కువ నేర్పిస్తుంది, నేను తనకి నేర్పించడం కాదు అని బికాస్ ఐ లెర్న్డ్ అ లాట్. తను పుట్టాక చాలా జరిగింది. సో ఐ థింక్ ఇస్ బిగ్ లెసన్స్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ తన బర్త్. అంటే వేరియస్ ఇన్సిడెంట్స్, many incidents where she came to teach me something, tell me something అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటుంది. అలా అని చాలా మెచ్యూర్ అంటే చిన్న పిల్ల వేషాలు కూడా ఉంటాయి, చాలా ఇరిటేటింగ్గా అవి కొన్ని మారవే బాబు అన్నీ నేను ఎలా చెప్తా అంట. సో షీఈ్ అ చైల్డ్, షీఈ్ అబ్సల్యూట్లీ అ చైల్డ్, బట్ షీఈ్ అ ఫ్యాంటాస్టిక్ టీచర్ ఫర్ హర్ మదర్ ఫర్ ష్యూర్. సో స్మిత, మీ ప్రపంచాలన్నీ కలిసే ఫ్రెండ్స్ ఎవరు మీకు? అంటే వేర్ యూ కెన్ షేర్ సో మచ్. నాకు ఫ్రెండ్స్ ఆర్ వెరీ లైక్ అట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇన్ మై లైఫ్. ఐ డిస్కస్ విత్ డిఫరెంట్ పీపుల్. ఇట్స్ నాట్ లైక్ నేను ఒక్కళ్ళతోనే అన్నీ మాట్లాడేసుకున్నా అంటే అట్లా అని నాకేం సీక్రెట్స్ లాగా అట్లా ఏమి కూడా ఏమి ఉండదు. ఐ హ్యావ్ అన్ ఓపెన్ కాన్వర్జేషన్ విత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పిరిచువాలిటీ అనే సబ్జెక్టు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. అవును. I may have a very different relation with some people where we talk little more deeper topics. కొంతమందికి ఈ సూపర్ న్యాచురల్ అనుకునేవి కాదు, దే ఆర్ ఆల్ నార్మల్ అని అనుకునే వాళ్ళు ఉంటేనే ఐ కెన్ డిస్కస్ దట్ those aspects. సో అట్లా దెర్ ఆర్ పీపుల్ లైక్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. పేరెంట్గా ఐ మైట్ హ్యావ్ అ కాన్వర్జేషన్ విత్ somebody about children or things, and as a spiritual seeker or somebody who's looking out for ala undochu. Alage oka artist ga, the artist of the other side, the energy that I connect with who's genuine and pure atla undochu. Atla I have a different people who I talk to on different subjects. Maatladappoina it's the same, but appudu when you share, no, it could be an experience for them also. But most of your friends are ante industry vallu unnara, film industry vallu? Mix. It's a mix. Mostly it's a
అంటే చాలా మంది వి లివ్ టుగెదర్ కదా, అదే గ్రూప్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ టుగెదర్ ఆర్ వెరీ వెరీ అంటే వి మీట్ ఎవ్రీ డే. నాని గారు స్టేజ్ చేయరు. సో శశాంక్ మై హస్బెండ్, శశాంక్ నాని ఆర్ లైక్ అసలు బియాండ్ ఫ్రెండ్స్. వాళ్ళు చాలా వేరే కనెక్షన్ అది. ఇట్స్ వెరీ దే ఎక్స్ట్రీమ్లీ ఫాండ్ ఆఫ్ ఈచ్ అదర్. సో వాళ్ళిద్దరు రిలేషన్ వేరు. నేను మధ్యలో కన్నా కూడా దో దే వుడ్ హవ్ మెట్ బికాస్ ఆఫ్ మీ బీయింగ్ సమ్ లింక్, బట్ దేర్ రిలేషన్ ఇస్ డిఫరెంట్. సో మోర్ దెన్ మై ఫ్రెండ్ హీ ఈజ్ శశాంక్స్ ఫ్రెండ్. ఫ్రెండే కాదు, బ్రదర్, బావ అన్నీ తనకి అంత దగ్గర తనకి. వాళ్ళిద్దరూ వెరీ దే షేర్ అ డిఫరెంట్ రిలేషన్. అలా ఉన్నాం ఆల్ ఆఫ్ అస్, ద సేమ్ గ్రూప్, ద సేమ్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ వి టాక్. ఇప్పుడు దర్ ఎనీథింగ్ టు డూ విత్ పాలిటిక్స్, సోషల్ అలాంటి ఎక్కడో దేవా, మా మమ్మీ, వి మేక్ వన్ దేవా అంటే దేవకట్ట, దేవకట్ట గారు మొన్నే కలిసారు. యా దేవా, మై మామ్. తర్వాత ఉన్నారు అట్లా కొంతమంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ వెరీ క్లోజ్. అట్లా ఫ్యూ పీపుల్ వీ హ్యావ్ అ కాన్వర్జేషన్ అబౌట్ జనరలీ సోషల్ సబ్జెక్ట్స్. దట్ సైడ్ ఆఫ్ మీ కమ్స్ అవుట్ విత్ అ ఫ్యూ పీపుల్. The spiritual side of me comes out with a few people. Only, yeah. The mother side of me maybe with a few people. So atla different interesting pockets ante. So what a self-aware individual you are. I think that itself is a big blessing for you. And మీరు మిమ్మల్ని చూసి people are learning so many things, how to connect the dots. I hope I can contribute to this much of anyone's help anyone in any way, because నాకు గుర్తు కోవిడ్లో కూడా మీరు చాలా చేశారు. రిమెంబర్ హౌ మచ్ యూ డిడ్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్ అండ్ ఆఫ్ కోర్స్ అది దోస్ ఆర్ ఓన్లీ చాప్టర్స్. బట్ మెయిన్ థీమ్ ఏం నడుస్తుందంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. అంటే మనలోని అన్ని కోణాలని ఎక్స్ప్లోర్ ఏ భేషజం లేకుండా ప్రకృతికి ప్రకటించుకోవడం, అది దానిలో మమేకం అయిపోవడం, ఒక్కొక్క విషయం మీరు టేకప్ చేస్తున్నది. సో అక్కడ యూ బీన్ ట్రెమెండస్లీ బ్లెస్డ్ అండ్ సక్సెస్ఫుల్. I'm in the journey. Lot more to learn maybe. తప్పకుండా. ఐ థింక్ మీ పాత పద్ధతులు చూసి చాలామంది లాస్ట్ టైం ఆల్రెడీ చూసి అడిగారు. ఇన్ఫ్యాక్ట్ మన ఇంటర్వ్యూ చేశాను సుమన్ టీవీలో. దిస్ ఇస్ ఆన్ పాపులర్ డిమాండ్. 2 ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని. చాలామంది రిక్వెస్ట్ చేశారు, స్మిత గారితో ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తారా, టాపిక్స్ మీద చేయండి, ఎంపవర్మెంట్ గురించి చేయండి, సోషల్ ఇష్యూస్ మీద చేయండి. She'll have so much to share in terms of I would definitely love to talk about everything, because that's I think నా పర్పస్ అల్టిమేట్లీ లైఫ్లో ఒక్కొక్కళ్ళకి ఒక పర్పస్ ఉంటుంది ఆన్ వై వీ ఆర్ బోర్న్ ఆర్ వై వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్. ఐ థింక్ మై వర్క్ మై పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఇస్ టు కాంట్రిబ్యూట్ ఇన్ హౌఎవర్ వాట్ ఎవర్ వే. ఇట్ కుడ్ బి హెల్పింగ్ అ చైల్డ్ ఇన్ రియలైజింగ్ their dreams, education support, could be something to do with art, something to do with inspiring in some way, something to do with connecting ourselves and us with roots, could be a spiritual or our inner journeys or path, or many ante women working, building enterprises and staying independent in such a way that we can support many people. Ante the emotions, hurts, realizations, అమ్మవారి పరిచేతులు అంతే కదా. Everything, all these subjects are something that I would love to talk about, because they are and it should be specific to ఈ రోజు we talk about this only అనుకొని మాట్లాడితే అలాగే పెడదాం. అలా అనుకుంటే చాలా చాలా అంటే డీప్ కాన్వర్సేషన్స్ చేయొచ్చు ఆ సబ్జెక్ట్ మీద, which can be very powerful. I'm waiting whenever that manifests. ఇవాళ యూనివర్స్ is listening కాబట్టి. Today is 9999. I didn't even realize కదా 9999 right after the eclipse. Right. Very powerful day. Very powerful. ఇవాళ ఏమి తలుచుకుంటే జరుగుతాయి అంట. తథాస్తు అనేసారు పైనుంచి దేవతలు. బట్ మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అద్భుతాలతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, హ్యాపీనెస్ ని పంచుతారని మేము ఆశిస్తున్నాం ఆన్ బిహాఫ్. Thank you. I wish you the same. Thank you and very a much. lot more happiness. Thank you. Yes, definitely. And నేను కూడా ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యి ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఏమేమి రాసేసుకోవాలని చూస్తా. I've tried your products and నేను ముఖస్తుతికి చెప్పట్లేదు, జెన్యూన్లీ అసలు క్లాస్ అపార్ట్. Thank you so much. ఎంత హాయిగా అనిపిస్తుందో చెప్పలేను. హెయిర్ ఆయిల్ అయితే మాటల్లో చెప్పలేము, అంత మంచి ప్రోడక్ట్ అది. ఇట్స్ వెరీ కంఫర్టింగ్ అండ్ స్కాల్ప్ దెబ్బతో సెట్ అయిపోయింది, అది డ్రైనెస్ వచ్చేసింది. ఐ థింక్ 2-3 వీక్స్లో తగ్గిపోయింది, బ్యాలెన్స్కి వచ్చేసింది. Fantastic. అది దాంతోపాటు ఆఫ్ కోర్స్ షీకాయ పొడి హ్యావ్ యూస్డ్. మీ సాల్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్ యాక్చువల్లీ కుంకుమాది ఇస్ ది అదర్ మ్యాజిక్. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మ్యాజిక్ అసలు. అంటే నేను మామూలుగా బద్ధకం అన్నా కదా,
ఒకరోజు సడన్గా మరీ బద్దకిస్తున్నానని మొహం కడుక్కొని కొంచెం ఆయిల్ పెట్టుకొని పడుకున్నా. పొద్దున్న లేస్తే ఇట్లా మెరుస్తుంది. నేను మమ్మీకి ఫోన్ చేసి, మమ్మీ ఏంటి మమ్మీ ఆయిల్ పెడితే ఇంత మెరుస్తుంది అంటే, నువ్వు ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటావు కదా ఏంటి షైన్ అవుతున్నావు అని, దానివల్లే అవుతున్నాను, నువ్వు కూడా వాడొచ్చు కదా అని అనింది మమ్మీ. సో నేను నావి తయారు చేసి అందరికీ ఇచ్చి అందరినీ హ్యాపీగా వాడండి అని చెప్పి నేను బతికిస్తా. ఒకరోజు వాడేసరికి ఇదంతా ఇట్లా చక 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 షైన్ కొడుతుంది పొద్దున్న లేస్తే. అసలు వాష్ చేసుకోబుద్ది అవ్వాలి ఆ ఫేస్ ఆ రోజు. అవునవును. దెన్ ఐ సెడ్, అండ్ ఆ రోజు నాకు ఐ హ్యాడ్ టు వాష్ మై ఫేస్, పుట్ మేకప్ అండ్ షూట్ ఫర్ దట్ ఓజీ ప్రోమో. అయ్యా కడుక్కున్నాక షైన్ అంటే కడుక్కున్నాక షైన్ ఉంది, కానీ మేకప్ వేసినాక ఒరిజినల్ షైన్ అన్ని పోయినాయి. సో యునో ఐ వాస్ ఫీలింగ్ లైక్ really some products that we've made really from our heart and true spirit of the beauty of our ancestral science and modern science, right? So I think it is the best combination possible. అవును, విత్ టెక్నాలజీ అండ్ విత్ Science, ancient science. ఏన్షియంట్ సైన్స్తో అంతా సాధ్యం. అదే ఇప్పుడు ఓల్డ్ స్కూల్గా మేనిఫెస్ట్ అయింది. ఐ థింక్ ఐ విష్ ఇట్ బికమ్స్ పార్ట్ అందరి జీవితాల్లో, ఎక్కడో అక్కడ ఇట్ షుడ్ బికమ్ అ పార్ట్. ఆరా క్లెన్సింగ్ సాల్ట్ అయితే ఉప్పు నీళ్ళు వేసుకుని మనం ఉప్పు చుడతాం మామూలుగా. అవును. అందులో ఉండే సువాసనతోటి దెబ్బతో ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది. నిద్రపోయే హాయిగా మనం ట్యూన్ ముందు అయిపోతాం, ఓకే రిలాక్స్ మోడ్లోకి వచ్చేసామని చెప్పి. అవును. 2 మగ్గులు లాస్ట్లో వేడి వేడి నీళ్ళల్లో వామ్ వాటర్లో స్నానం చేసేస్తే భలే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సో హ్యాపీ. ఎప్పుడైనా ఎవరన్నా పొగుడుతూ ఉంటే ఇది ఇలా ఉంది అది అలా ఉందని, నాకు మన బేబీస్ని పొగిడితే మనం అబ్బా బాగా పెంచాం అనుకుంటాం కదా, ఆ ఫీలింగ్ వస్తుంది విత్ ఓల్డ్ స్కూల్ వెన్ ఎవర్ ఐ హియర్ సంథింగ్ నైస్. అండ్ థ్యాంక్ యూ. సో వి వైండ్ అప్ విత్ అ స్మాల్ సాంగ్ ఆర్ శ్లోకం, మీ ఇష్టం. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శుద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అలా ఉండాలని మాట్లాడడం కూడా రావట్లేదు అది, కానీ నిజంగా వెరీ హార్ట్ఫుల్ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ ఐ హ్యాడ్ టుడే. అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఆ కనెక్టింగ్ డాట్స్ అనేది అగైన్ ఇట్ బ్రాట్ మీ బ్యాక్ టు లైఫ్ అని మీరు చెప్పిన దట్ పార్ట్ ఆఫ్ అండ్ సింధమ్ అని మెన్షన్ చేశారు. అండ్ మీకు ఇవాళ డే ఆఫ్ గ్రాటిట్యూడ్లా అనిపిస్తుంది నాకైతే. అంటే ప్రకృతికి, సృష్టికి, సృష్టికర్తకి ధన్యవాదాలు చెప్పే మనస్ఫూర్తిగా ప్రకటించుకోవడానికి you've thanked all the people who have helped you in the process of finding who you are. And we thank you for all your time despite your busy schedule and for the great work. Thank you so much. Thank you, Smita. Thank you.